హాయ్ గైస్, మీరు ఎప్పుడైనా తేనె తిట్టిని చెట్టు మీద నుంచి అలాగే తీసి తిన్నారా? ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మాకు చాలా ఇయర్స్ తర్వాత ఇలా ఫ్రెష్ తేనె చూస్తున్నాను. నా చిన్నప్పుడు తిన్నాను ఇలాంటి ఫ్రెష్ తేనె. నాన్నతోటి చెట్టు దగ్గరికి వెళ్ళి తెంచిస్తే అప్పటికప్పుడు తినడం మళ్ళీ ఇదే అన్నమాట. ఎక్కడ చూసినా కల్తీ తేనె. బట్ ఇలా ఒక్కసారి తేనె తిట్టిని చూడంగానే నా ఆనందానికి అవధులు లేదు. మేము ఎప్పుడు తేనె తినిపించలేదు, ఎప్పుడు అన్నప్రాసన టైంలో తినిపించాము. మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ నేను పెడుతుంటే అస్సలు వద్దు అంది. తనకై తనే తింటదేమో అనేసి తన చేతికి స్పూన్ వదిలేశాను. పర్లేదు తింటుంది అని ఒక్క స్పూన్తో ఆగిపోతుందేమో అనుకున్నాను. బట్ పర్లేదు, కంటిన్యూస్గా తింటూనే ఉంది అది ఆ తేనె అయిపోయేంత వరకు. అండ్ ఎక్కువ కూడా పెట్టలేదు, ఒక 4-5 స్పూన్స్ అంతే. పిల్లలకి పాలల్లో బూస్ట్ ఇవన్నీ వేసే బదులు ఇలా తేనె కలిపిస్తే హెల్త్కి చాలా మంచిదంట. ఇక రేపటి నుంచి నో బూస్ట్, ఓన్లీ తేనె కలిపిన పాలు మాత్రమే పిల్లలకి తాపుతాను. అండ్ మీకు ఎవరికైనా అవైలబుల్లో తేనె ఉంటే పిల్లలకి కన్ఫామ్గా తినిపించండి. తినిపిస్తే మాటలు మంచిగా వస్తాయంట. ఇది మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేసేయండి.